జంతర్ మంతర్ గిలిగిలి చూ. మో ఎందుకు సాయి నీళ్ళు ఎవరు అన్నం కూడా ఎవరు చూడు. మరి దయ్యమేం కాదు, మ్యాజిక్. అసలు వెజ్తో ఎలా చేశారు ఇదని చెప్పి ఖాళీ. శనివారం మూమెంట్ చూడండి. శనివారం మూమెంట్ అయితే ఎలా ఉంది. నవ్య గుర్తు చేసుకుంటుంది మిమ్మల్ని. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షాహీ కోసం తీసుకున్న 3 రోజులు వస్తున్నాయి షాహీకి సెలవులు. మొన్న బంద్, 4th సాటర్డే అంట, సండే అంట, టార్చర్ చూపించేస్తుంది. నిన్న వీడియోలో మీరు చూసారు కదా. ఈరోజు ఏదోటి షాహీతో కొంచెం మంచిగా చూపించాలని చెప్పి ఇదైతే తీసుకున్నా. ఇదంతా కాదు, 95 రూపీస్ అయితే పడింది ఇన్స్టామార్ట్లో. చూడండి భలే ఉంది. ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది ఇప్పుడు ఆడి చూపిస్తాను నేను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. టొట్టడాయ్ ఏంటిది అది? చూపించు ఏంటిది అది? ఇది మ్యాజిక్ షో. ఏం మ్యాజిక్ షోనా? చూపిస్తా, ఆడదామా? ఓకే వచ్చేసింది. డాక్యుమెంట్ రిలీజ్ అయిపోయింది ఇంకా ఫుల్గా. ఇట్లాంటి ఎప్పుడు చేస్తారని చెప్పి చూస్తుంది. ఇప్పుడైతే మ్యాజిక్ షో చూపిద్దాం షాహీకి. ఇది 7+ ఏజ్ అని ఉంది. మళ్ళీ 81 ట్రిక్స్ అంట. చూద్దాం ఏంటో చూద్దాం. ఆగి ఫస్ట్ అసలు ఓపెన్ చేయని. ఏంటో ఇది, ఏం అర్థం కావట్లా. బాగుంది. ఎంతో తెలుసా షైనాజ్? ఇది ఎంత? 95 రూపాయలు. 95 రూపాయలకి అసలు చూద్దాం ఎలా ఉందో ఎంటర్టైన్మెంట్. కూర్చుంటావా? పడేనా పడేనని చెప్పి తెలుసు. చాలా ఇచ్చారు. ఒకసారి బుక్ చదివేసి అలా ఏమేమి వాడచ్చు ఏంటో చూద్దాం. ఫస్ట్ కంగారు ఆగట్లేదు కాబట్టి ఒక ట్రిక్ చేసి చూపిస్తా దీంతో. షాహీ చూడు, ఇదిగో గాల్లో ఉందా గాల్లో? అదిగో గాల్లోనే ఉంది చూడు. అమ్మాయి, ఈ అమ్మాయి నాకంటే తెలియదు. ఆడు చూడు ఆడిదేదో పోయింది, ఆడికి ఇచ్చేయి. అయ్యా, నాకంటే తెలియదు. అయితే ఇప్పుడు కష్టమైన ట్రిక్ నేర్చుకుందాం. సూపర్ ట్రిక్ చేయబోతున్నా. నా దగ్గరే వచ్చింది. ఇదిగో మనం ఇప్పుడు కాయిన్ మాయం చేద్దాం. ఓకేనా? కచ్చీపు కరెక్ట్గా చూసుకోండి. మళ్ళీ అది ఉన్నాయి ఇది ఉన్నాయి అంటారు, ఏమీ లేవు. కచ్చీపు లోపలికి చేపెట్టాను. ఇదిగో ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కాయిన్ పెట్టు, ఇక్కడ పెట్టావా? కాయిన్ పెట్టావా? నీ దగ్గర రాదు, మాయం చేసేస్తా. జంతర్ మంతర్ గిలిగిలి చూ. ఏది కాయిన్? ఏది లేదు, కాయిన్ లేదు. ఆగు, కింద పడుద్ది కదా. కింద పడుద్దా లేదా? పడుద్ది. మరి ఏది? మ్యాజిక్. ఎలా ఉంది మ్యాజిక్ ట్రిక్? బాగుందా బాగాలేదా? ఆగి తీస్తా. ఇదిగో ఎలా? లబ్బరా? ఎలా అప్పటికప్పుడు ఎలా వేస్తా? అసలు లబ్బరే లేదు. ఉంది. ఇది ఉంటేనే మ్యాజిక్ వస్తుంది. సరే మళ్ళీ చేసి చూపించనా? ఇదిగో కాయిన్ నీ దగ్గరే పెట్టుకో. ఓకేనా? ఇదిగో మంత్రదండం నుండి నీతోనే మ్యాజిక్ చేపిస్తా. ఓకేనా కాదా చెప్పు. ఇదిగో లబ్బర్ బ్యాండ్ ఏది ఇక్కడ లేదుగా. లబ్బర్ బ్యాండ్ ఇప్పుడు ఏమన్నా ఉందా? లేదు. అవును, ఏలుకుంది. ఏలుకుంటేనే మ్యాజిక్ పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకే, ఇప్పుడు పెట్టు. ఇక్కడ కాయిన్ పెట్టావా? అది తీసుకు. ఇదిగో చూడు, కరెక్ట్గా చూడండి. ఇదిగో కాయిన్ పెట్టింది. మంత్రం చదువు.
సరిగ్గా చదువు. మంత్రం రావట్లేదు నీకు చదవటం. ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా చూ అను. ఉయ్యా! ఏది ఏది కాయదు ఏది అలా కింద పడుద్ది కదా, కింద పడలేదుగా. పడిందా లేదా? పడలేదు. ఇప్పుడు మళ్ళీ అదే మంత్రం చదువు. నేను తీస్తా, నేను తీసేస్తా నీకు, నువ్వు చదువు. బాగుంది. మరి అదే కదా మ్యాజిక్. బాగుందా లేదా? ఇది చేతికుంటేనే వర్క్ అయింది, లేకపోతే పని చేయదు. ఇది ఏమీ లేదు. హోల్ ఏమన్నా ఉందా? హోల్ కూడా లేదు. చప్పట్లన్నా కొట్టండి. నువ్వు చేస్తావా? చెయ్యి. ఏనా చెప్పు. ముయ్యి, చెయ్యి ముయ్యి. ఇప్పుడు చూపించు, ఇప్పుడు చూపించు. అలా కాదు, ఇక్కడ పట్టుకోవాలమ్మా, ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకో, ఈ చేత్తో ఇక్కడ పట్టుకో. ఈ చెయ్యి వదులు. పడిపోయింది. పడింది. మరి నాకు పడలేదు కదా, నేను చూపించిన మళ్ళీ ఇంకోసారి నీకు. ఇంకోటి చేయి ఏదైనా. సరే, ఇంకోటి చేస్తాలే. ట్రిక్ అది, మ్యాజిక్ ట్రిక్. అమ్మో ఇవన్నీ పెద్ద పెద్దవి. అమ్మో దొద్దు, చూపించకూడదు మ్యాజిక్ ట్రిక్లు, లేకపోతే నువ్వు మాయమైపోతావు. నిజం తప్పుగా ఏమన్నా చెప్పావనుకో మంత్రం, మాయమైపోతావు. అమ్మో వద్దు. వెనక్కి జరుగు షాహి, మంచి కూర్చో. ఇంకో ట్రిక్ చూపిస్తాలే, ఆగండి. ఇప్పుడు నువ్వు తప్పు చెప్పావనుకో, ఇదిగో ఇక్కడ టోపీ ఉందా, ఈ టోపీ లోపలికి వెళ్ళిపోతావు. ఏం చేయడానికి ఉండదు, ఇంకా అక్కడే చీకటిగా ఉంటుంది మొత్తం. అమ్మో ఎందుకు సాయి? నీళ్ళు ఎవరు, అన్నం కూడా ఎవరు. చూడు మరి, దయ్యమేం కాదు, మ్యాజిక్. నేను చూపిస్తాను, నువ్వు చూస్తా ఉండు. ఇది కాదు, దీని లోపలికి వెళ్ళిపోతావు. అది ఇంకో ట్రిక్ చూపిస్తాను, నాకు లేట్ అయిపోతుంది. మ్యాజిక్ మళ్ళీ చూపించినా నీకు అర్థం కాలేదు కదా. ఇదిగో చూడు, ఇలా మొత్తం కట్టేసా. అవునా? అవును, కట్టేసానా? ఇప్పుడు మనం చెయ్యి ఎక్కడ పెడతాను. ఇప్పుడు పడకూడదు కదా. ఇదిగో చూడు, పడదు. గట్టి కట్టు షాహి. ఇదిగో ఎలా లాగినా పడదు. అవునా? అవును. కట్టు మరి. ఆగదు. ఇది నాకు అర్థం కాదు. అట్టుగా ఇట్లా కట్టు. సరే ఆగి, నేను పెడతా రెండు. ఇది ఇప్పుడు పెట్టు. నీకు అర్థమైందా షైనా? అర్థం కాలేదా? ఇదిగో చాలు 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 చాలమ్మా. ఇదిగో కట్టేసింది షాహి. ఇప్పుడు కింద పడకూడదు. గిల్లి గిల్లి చూ, పడిపోయింది. బాగుంది ట్రిక్. ఏదో ఇదిగో పట్టుకో, ఇలా పట్టుకో. పట్టుకో. ఇప్పుడు ఇలా కట్టేస్తున్నా నీకు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇలా మంత్రం చెప్పు. గిలి గిలి చూ, వదులు. అది పళ్ళ చూసా, నాకు పడిపోయింది. అర్థమైందా? ఇంకొక ట్రిక్ అయితే నేర్చుకున్నా ఫ్రెష్గా. ఇప్పుడు ఆ ట్రిక్ చేసి చూపిస్తా. కరెక్ట్గా చూడండి. ఓకేనా? అన్ని తిరగడినాయా? ఓకేనా? అన్ని తిరిగి ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తిప్పాలి. వీటిని తిప్పు తిప్పు. అదేంటి తిప్పవా? అది అలాగే ఉంచేయండి. అలా కాదమ్మా, ఇదిగో ఇప్పుడు తిప్పు. తిప్పు. ఏది తిరగలేదుగా. కాదు, రివర్స్ రావాలి.
రావట్లేదు. ఇంకా చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడప్పుడే అవ్వదు. 81 ట్రిక్స్ ఉన్నాయి. సరే, ఈ మ్యాజిక్ ట్రిక్ ఎలాగో అయిపోయింది కదా షాహి, నీకు బర్గర్ చేసి పెట్టినా. బర్గరు హెల్దీ వేలో చేస్తా, చూడండి మీరు కూడా, మీకు కూడా నచ్చుద్ది నాకు తెలుసు. జంక్ ఫుడ్ సరే, జంక్ ఫుడ్ వద్దంట, హెల్దీ వేలో అయితే బర్గర్ చేద్దాం. ఇప్పుడు బర్గర్ చేసి అందరికీ చేస్తా. ఓకేనా? నువ్వు తింటావా షైనా? ఓకే, అందరికీ హెల్దీ వేలో బర్గర్ అయితే చేద్దాం. 3 బర్గర్లు అయితే చేద్దాం. ఎలా చేయాలి ఏంటని చెప్పి చూపించేస్తాను. చాలు, ఫస్ట్ మనం బర్గర్ బేస్ తయారు చేయాలి. అందుకోసమే తురుముకున్న క్యారెట్ వేసి దీంట్లో ఒక గుడ్డు, లైట్గా సాల్ట్, పెప్పర్ మంచిగా కలిపేసుకోవాలి. లో ఆయిల్, అసలు ఆయిల్ యూజ్ చేయకూడదు దీంట్లో మనం. అందుకోసమే బటర్ లైట్గా మెల్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అది అలా వేసేద్దాం ప్లేట్లో. ఇది కరెక్ట్గా రౌండ్గా రావాలి. ఓకేనా? ఇలా రావాలి. ఇప్పుడు ఫ్లిప్ అయిద్దేమో చూద్దాం. ఎట్లా ఫ్లిప్ చేయాలి, అలా ఈ మిగిలిన పీసు ఇటు పక్క వేసేయడం. ఇలాగే మనం ఒక 2 బేస్లు అయితే తయారు చేసుకోవాలి. దీంట్లో పెట్టి ఇలా మనం ఇంకో 2 బేస్లు తయారు చేసుకుందాం. బేస్లు అయితే తయారు చేస్తే 4. తోఫు అయితే ఫ్రై చేద్దాం. మనం ప్లెయిన్గా ఇది చేస్తున్నా. దీనికి ఒక స్పెషల్ సాస్ చేయాలి, అది కూడా చూపిస్తాను నేను ఎలాగో. నేను వెజ్ బర్గర్ చేస్తున్నా, మీరు కావాలంటే నాన్ వెజ్ బర్గర్ అయినా చేయొచ్చు. చికెన్ మసాలాలతో కలిపి ఇప్పుడు గ్రిల్ చేసిన ప్యాన్లోనే పెట్టేస్తే కనుక రౌండ్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్పెషల్ సాస్ కోసం బ్లెండర్లో 3 గుడ్లు, బ్లాక్ పెప్పర్ అయితే వేసాను. ఇప్పుడు పెరి మసాలా, ఇంకా దీంట్లో మనం ఎండుమిర్చి 2, కొంచెం నిమ్మకాయ రసం సరిపోయిద్ది. చాలు. లైట్గా పాలు అయితే వేసుకుందాం, లైట్గా సరిపోతాయి. చాలు. ఇంకా మనం ఇదంతా గ్రైండ్ చేసేద్దాం. మొత్తం చేసేపాటికి కొంచెం లాంగ్ లెంత్ ప్రాసెసే, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. షాహి, ఇంకో ప్లేట్ తీసుకురా. ఇప్పుడైతే మనం బర్గర్స్ తయారు చేద్దాం. ఇదిగోండి మన బేస్. దీంట్లో మనం తయారు చేసుకున్న సాస్ వేసి అలా స్ప్రెడ్ చేసి, ఇప్పుడు దీంట్లో తోఫు, మనం వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏమీ ఇట్లా తోఫు వేసి ఇంకొంచెం సాస్ రాసి ఇలా పెట్టి దాని మీద ఇంకోటి వేయాలిగా మనం. దాంట్లో కూడా సాస్ రాసి ఇలా బర్గర్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, మీరు నమ్మరు, చాలా యమ్మీగా ఉంటుంది ఈ బర్గర్ అయితే. దీంట్లో మీకు ఇంకో విషయం తెలుసా, 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఈ హెల్త్కి హెల్త్, మరి మనం బర్గర్ తిన్న ఫీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఇంకోటి కూడా రెడీ చేసేస్తా. ఏ షాహిదా, ఫస్ట్ బైట్ నువ్వే. ఇక్కడ రా. క్రేజీ. ఇది హెల్దీ మైనీస్, ఇది మళ్ళీ నార్మల్ మైనీస్ అనుకున్నారు. ఇలా రాసుకొని బర్గర్ సైజులో రాదు. క్రేజీ టేస్ట్. 1 రూపాయలు కూడా వాళ్ళ మొత్తంలో మీరు చూసుకుంటే కనుక క్రేజీ. మీకు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పిస్తా చూడండి. సౌండ్స్ వస్తున్నాయా? ఇది మైనస్ డబ్బా ఖాళీ చేస్తుంది. షైనాజ్ ఎలా ఉంది? పిచ్చోళ్ళు అయిపోతారు తింటే. అసలు వెజ్తో ఎలా చేశారు ఇదని చెప్పి. మైనస్ డబ్బా ఖాళీ. అసలు మాటలు రావు, అంత బాగుంటుంది టేస్ట్. మీ పిల్లలకి కనుక చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. షాహికి ఈ ఫుడ్ అలవాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. చాలా మంచి హెల్దీ. దీంట్లో ఏమైనా హెల్దీ ఉంది చెప్పండి? క్యారెట్ హెల్దీ, ఎగ్ సూపర్ ఫుడ్, ప్రోటీన్లో ది బెస్ట్ ప్రోటీన్. మిల్క్, మసాలాలు కొంచెం, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ కొంచెం వేసాను. మీరు నమ్మరు, ఒక బటర్ క్యూబ్ ఉంటుందా, దాంట్లో సగంతో ఇదంతా చేస్తాను నేను. మైనీస్ కూడా, ఆ మైనీస్ వల్లే ఇదంతా. అసలు మీకు వినిపిస్తూ ఉంటుంటుంది సౌండ్. షైనాజ్ గీగుతుంది. షైనాజ్ ఒకసారి నీ ఫేస్ చూపిస్తా. ఒకసారి చూపిస్తా. ఇదంతా అంటించేసుకుంది. అయ్యో, లేదు చూపించనులే.
బాగా నచ్చింది తనకి. అలా కొన్ని కొన్ని రెసిపీస్ ఉన్నాయి, నేను చేస్తాను అవన్నీ. మీరు కనుక దీంట్లో మంచిగా సపోర్ట్ చూపిస్తే మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా కమెంట్స్ పాజిటివ్గా వస్తే కనుక, మంచిగా వస్తే కనుక ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తా. ఇప్పుడే వచ్చాను మన హోటల్ దగ్గరికి. శనివారం మూమెంట్ చూడండి. శనివారం మూమెంట్ అయితే ఇలా ఉంది. పార్సిల్స్ మొత్తం ఫుల్గా ఉన్నాయి. చూద్దాం, చాలా మంది ఉన్నారు. అడుగుదాం ఒకళ్ళిద్దరిని టేస్ట్ ఎలా ఉందని చెప్పి. మా ప్లెయిన్ దోశ అమ్మా, 2 మసాలా దోశ, 2 ప్లెయిన్ 2 మసాలా, ఒక ఉప్మా కూడా. ఈరోజు అయిపోయిన తర్వాత వేసి కొంచెం స్పీడ్గా లేపు దోశలు. ఇడ్లీ ఎవరికన్నా ఉన్నాయమ్మా? అమ్మా ఇడ్లీ ఇస్తున్నాను. ఒకటి ఉంది, రాగి 2 ఉన్నాయి. ఇమ్మంటారా? అయిపోయింది సార్, అవుతున్నాయి. ఏం బాబాయ్ గారు రావట్లా? ఒక 5 నిమిషాలు ఉండు. 2 రాగి 2 జొన్న విడిగాలే. మీరు వస్తే ఖచ్చితంగా నవ్యాన్ని పలకరించి వెళ్ళాలి. ఇందా నుంచి రికార్డ్ అవుతుంది. అవునా? హాయ్ అండి. నవ్య గుర్తుంచేసుకుంటుంది మిమ్మల్ని. చక్కగా చెప్తే మంచిగా మేకప్ వేసుకుని వద్దాం కదా సార్. శనివారం మేకప్ నైస్ నైస్. మార్నింగ్ కూడా ఉంటుందండి, 7 నుంచి ఉంటుంది. ఇవాళ శనివారం కదా, కొంచెం రష్. బాబాయ్ గారు ఇదిగోండి. దోశలేనియా? బిజీగా ఉండింది హోటల్ అయితే, చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కడే చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేకపోయాను, ఆ వర్క్లో ఉండిపోయాను కదా. అంటే బిజినెస్ జరుగుతున్నందుకు కాదు, అంతమంది కూడా వచ్చి ఆ హెల్త్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటున్నారు చూసారా, దానికి నేను మాటల్లో చెప్పలేను. బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఓకే, అందరూ కూడా దానికి తోడు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వస్తున్నారు, మీట్ అవుతున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. ఇలా ఊరు వస్తున్నాం, విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తామని చెప్పి. ఖచ్చితంగా రండి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఈవినింగ్ పూట నేను అక్కడే ఉంటాను. మీరు ఎప్పుడు ఈవినింగ్ టైంలో మీరు వస్తే ఖచ్చితంగా కలుస్తాను నేను, ప్రాబ్లమే లేదు. మా వాళ్ళైనా చెప్తారు ఏమండి మీకోసం ఇలా వచ్చారని చెప్పి నాకు ఫోన్ చేస్తారు, నేను వచ్చేస్తాను అక్కడికి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.